డాక్టర్లకు మంచి అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ప్రాణం పోసే డాక్టర్లు రాజకీయాలను శాసించారు. ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ఎన్నికల్లో మంచి మనిషి కూటమి అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గెలుపు కోసం డాక్టర్లు స్టెథోస్కోప్ పక్కన పెట్టి ఎన్నికల ప్రచారం చేపట్టారు. మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది దాన్ని తుంచి వేలు తుంచే ధైర్యం ఉంటే నర్సరావుపేటలో డాక్టర్ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న డాక్టర్ కోడెల శివప్రసాదరావు రాజకీయాల్లో ప్రవేశించి మంచి నాయకుడిగా ఎదిగారు. అటు వైద్యుడిగా ఇటు రాజకీయ నాయకుడిగా రెండు రంగాల్లోనూ వన్నె తెచ్చారు. ఇంతకుముందు కోడెలు చూశారు, పక్క కాసు వర్గాన్ని చూశారు. కోడెలు ఎంత తెలుగుదేశం తరఫున ఎంత ఈ యొక్క పార్లమెంట్ని అభివృద్ధి చేశారు, మన రాష్ట్రాన్ని మన నర్సరావుపేటను అభివృద్ధి చేశారు చూశారు. ఆయన మరణ అనంతరం తెలుగుదేశం పార్టీ తరఫున కోడెల రాజకీయ వారసుడిగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పేరు సంపాదించుకున్నాడు. అలాంటి డాక్టర్ వృత్తిలో ఉన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గడిచిన 5 సంవత్సరాలు డాక్టర్ వృత్తికి అపఖ్యాతి తీసుకువచ్చారు. అరవింద్ బాబు, కృష్ణదేవరాయలు చాలా మంచి లీడర్స్, కరప్షన్ లేని వాళ్ళు. ఇప్పుడున్న కరప్టెడ్ లీడర్స్ కన్నా కరప్టెడ్ చీఫ్ మినిస్టర్ కన్నా కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఎన్డీఏ పరిపాలన 10 ఏళ్ళు, రేపు జూన్ 4 నుంచి 34 జూన్ దాకా ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంటే ఉంటుంది. చక్కగా డెవలప్మెంట్ జరుగుద్ది. మీరంతా సహకరించాలి. దానికి అర్థం చేసుకొని ఈ అవినీతి పరులని పారదోలి ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఉన్న ఆయనకి అవకాశం ఇచ్చారు, తప్పేం లేదు. కానీ ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎంత అవినీతి చేశాడో ప్రజలంతా కూడా తెలుసుకోవాలి. అదంతా తెలుసుకొని ఇప్పుడు వచ్చే కొత్త ఎంపీ గారికి మన అరవింద్ బాబు గారిని చూసి గెలిపించి వాళ్ళ యొక్క రేపు జరగబోయే డెవలప్మెంట్లో మీరంతా కూడా భాగస్వాములై ఇక్కడ ప్రజలను రక్షించడానికి మీరంతా కూడా నడుం కంకణం కట్టుకొని ప్రతివాడు ఓటేసి వాళ్ళ అరాచకం వలన డబ్బులు ఇచ్చి దౌర్జన్యంతో గెలవాలని చూస్తున్నారు. అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా అందరూ ఓటేసి మన ప్రభుత్వాన్ని గెలిపించాలి. మన ప్రజలను గెలవాలి, మన రాష్ట్రం గెలవాలి, మనం గెలవాలి. జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఫండ్స్ని తన ఇష్టానుసారంగా దోచుకొని వైద్య వ్యవస్థని నిర్వీర్యం చేశారు. హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ శేషిరెడ్డి జిల్లా ప్రభుత్వ వైఎస్ హాస్పిటల్ని తమ సొంత ప్రైవేట్ హాస్పిటల్గా మార్చి దోచుకున్నారు. ఇటువంటి అన్యాయాలను, అక్రమాలు చూసిన నర్సరావుపేట డాక్టర్ యూనియన్ ఎమ్మెల్యే చర్యలు వ్యతిరేకించి టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు వెంట నడుస్తున్నారు. మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది దాన్ని తుంచి వేలు తుంచే ధైర్యం ఉంటే నేను డాక్టర్ గడ్డం సునీత, ప్రాక్టీసింగ్ గైనకాలజిస్ట్ ఇన్ నర్సరావుపేట 25 years నుంచి చేస్తున్నానండి. ఈరోజు నేను రోడ్డు మీదకి రావడానికి కారణం మాకు మంచి పరిపాలన అందించాలని, చంద్రన్న నాయకత్వం రావాలని గట్టి పట్టుదలతోటి వాళ్ళ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి మేము ఇక్కడికి వచ్చామండి. ఎందుకు మనకి నాయకత్వం కావాలి, చంద్రన్న నాయకత్వం ఎందుకు కావాలని మేము అనుకుంటున్నామంటే, మన స్టేట్కి, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి గుర్తింపు లేకుండా పోయింది ఇండియాలో. అంతకుముందు మనకి హైదరాబాద్ అనే క్యాపిటల్ ఉండేది. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే హైదరాబాద్ బేస్ చేసుకుని గుర్తుపట్టేవాళ్ళండి. మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఏ ఊరు? మీరు ఒకసారి బాంబే వెళ్ళండి, చెన్నై వెళ్ళండి, వాళ్ళందరికీ ఉంది ఐడెంటిఫికేషన్. మనకి ఏదండి ఐడెంటిఫికేషన్? అమరావతిని ఒక స్టేజ్కి వెళ్ళి మళ్ళీ పడగొట్టేశారు. అవన్నీ చూసి మేము అందరం ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు రోడ్డు మీదకి రాలేదండి, ఆస్కింగ్ ద ఓట్. ఇప్పుడు అటు సునీత తిరుగుతుంది, శర్మ తిరుగుతుంది, వీళ్ళందరూ తిరుగుతున్నారు. మన కళ్ళ ముందు అన్నీ చూస్తున్నాం. ఆ బాధ తట్టుకోలేక లేడీస్గా, డాక్టర్స్గా మేము చేయగలిగిన బాధ్యత
ఈ రోజు ఉందా అంటే మేము వచ్చి ఓటు అడగటం తప్పితే ఇంకా అంతకంటే ఏం లేదండి. నేను అడిగే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, బాబు గారిని గెలిపించండి, మన అరవింద్ బాబు గారిని ఇక్కడ గెలిపించండి. ఈ అరవింద్ బాబు గారి ద్వారా మనం మంచి మంచి పనులు చేయించుకుందాం. లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని ఎంపీగా గెలిపించండి. చాలా మంచి వాళ్ళు, క్లీన్ పొలిటీషియన్స్ అనే వాళ్ళని కాబట్టే మేము రోడ్డు మీదకి వచ్చామండి. వీళ్ళందరూ చాలా క్లీన్ పొలిటీషియన్స్ అని కాబట్టే మేమందరూ రోడ్డు మీదకి వచ్చి మేము అందరినీ ప్రార్థిస్తున్నామండి. థ్యాంక్ యూ. గతంలో విద్యావంతులైన డాక్టర్లు తెర వెనుక రాజకీయాల్లో పాల్గొనేవారు. కానీ ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అరాచకాలు అంతమందించడానికి అరవింద్ బాబు విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ ఉన్నారు. మీరు గమనించారో లేదు, అన్ని చోట్ల కూడా ఎక్కువ. అంటే మనం పెద్ద పెద్ద చదువులు చదువుకోలేము, తద్వారా పెద్ద ఉద్యోగాలు రావు. అందులో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో నష్టం జరిగిందల్లా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి ఎక్కువ. అతను అమ్మఒడి పేరుతో నవరత్నాలు పెట్టి రకరకాల మోసాలు చేస్తాడు. అందులో పార్టీ ఒక చిన్న విషయం చెప్తాను. మామూలుగా అంతకుముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి స్కాలర్షిప్లు వచ్చాయి, ట్యూషన్ ఫీజులు వచ్చాయి, మొత్తం అన్నీ వచ్చాయి. ఇప్పుడు నలుగురు ఉంటే ఒక్కడికే ఇస్తున్నాడు, మిగతా ముగ్గురికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కి సంబంధించి ఆ మనీ కూడా పక్కదారికి వెళ్ళిపోతున్నాయి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు అందులో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాలి, అవన్నీ కూడా పక్కదారి పెట్టారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉంటే ఆ నిధులకి మనం ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, అట్లాగే పీజీలు కానీ, డిగ్రీలు కానీ, లోన్లు కానీ పెట్టుకొని వాళ్ళిద్దరికీ సైకిల్ గుర్తు మీద ఓటేసి మనం గెలిపించుకుంటే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, ఆయన ఎంపీ అయ్యాడంటే మీ డాక్టర్ గారు ఎమ్మెల్యే అయ్యాడు 100%. మీకు ఎలాంటి పథకం కానీ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ డైరెక్ట్ గా మీ డాక్టర్ డైరెక్ట్ గా ఫోన్ చేసి లేకపోతే ఒక మాట చెప్తే ఆయన చక్కగా చేసి పెడతారు. ఈ పథకాలు అనేవి ఆగిపోతాయి అనేది ఒక రూమర్ పుట్టిస్తారు. ఏది ఆగదు, ఇప్పటికంటే ఇంకా మెరుగ్గా జరిగింది. ఒక కుటుంబంలో 10,000 సంపాదిస్తుంటే ఆ 10,000లోనే మొత్తం కుటుంబాన్ని నడపాలని చూసుకుంటుంది ఒక ఉన్న గృహిణి. ఇప్పుడు 10,000 20,000 బయట నుంచి తెచ్చి ఎంతకాలం నడపలేదు కదా, ఒక్కసారిగా కొలాప్స్ అయిపోతుంది. అదే స్టేజ్ ఇప్పుడు వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం జరగాలంటే అభివృద్ధి జరగాలి. డబ్బులు సంపాదిస్తా ఉంటే బాగా చక్కగా జరుగుతూ ఉంటుంది, బాగా అన్ని రకాలుగా చేసుకోవచ్చు. నర్సరావుపేట డాక్టర్లు చేస్తున్న ఈ ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేలు తుంచే ధైర్యం ఉంటే లాస్ట్ 30 years నుంచి ఈ హాస్పిటల్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఎంతమంది చేశారు, ఎన్నిసార్లు డబ్బులు వద్దనుకొని వదిలేస్తారు. ఆర్ఎంసీలో కూడా ఇప్పటికి దాదాపు నాకు తెలిసి 900 cases డబ్బులు రావాలి, అయినా ఆయన ఎదురు పెట్టుకుని పనిచేస్తున్నారు. సో మీరు అందరూ అది అర్థం చేసుకొని మావయ్య గారు కానీ, అరుణ్ రావు గారు కానీ ఒక సంకాలం లేదు, వాళ్ళందరూ వాళ్ళు గెలిస్తే మనం గెలిచినట్టే. సో మీరందరూ అది గుర్తుపెట్టుకొని జాతి ఒకసారి వేసి మీకు పదవుతప్పుడు అడుగుదాం. మనం కూడా మన దగ్గర ఉండే వ్యక్తులు, మనం ఏదంటే కాదనుకుంటూ చేసే వ్యక్తులు వీళ్ళంటారు. సో మన వాళ్ళు కాబట్టి మనందరం కలిసి చేద్దాం, మనం గెలిపించుకుందాం. ఈ ఒకసారి లోకల్గా అరుణ్ బాబు గారు కంపల్సరీ గెలిపించాలి. పథకాలు ఏంటి, వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, టీడీపీ మేనిఫెస్టో ఏంటి, ఎవరికి దేనిలో బెనిఫిట్స్ వస్తున్నాయి, చదువుకున్న వాళ్ళకి, చదువులేని వాళ్ళకి, ఇంట్లో ఉండే వాళ్ళకి, పిల్లల దగ్గర నుంచి ముసలి వరకు ప్రతిదీ ఆలోచించి మీరే ఓటేయండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. నర్సింగ్ స్టాఫ్, చదువుకున్న వాళ్ళు మీరు గట్టిగా చెప్పాలి, ఇంటి పక్కన వాళ్ళకి, ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది,
బతకనివ్వదే అది దాన్ని తుంచి వేలు తుంచే ధైర్యం ఉంటే రా